పథకాల గురించో పెట్టిన వాలంటీర్ వ్యవస్థ గురించో సచివాలయం ఇవి మాత్రం ఇప్పుడు బ్రెయిన్ లో ఉన్నాయి. అసలు కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయి దీని ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయా? అసలు ఎన్నికల్లో అది ఎజెండాగా అయితే గనక జగన్ గెలవకూడదు కదా. ఒకప్పుడు ఎజెండా అదే కదా, అందుకే నేను ఒకసారి 10 ఏళ్ళ అయిపోయింది కదా అంటున్నా. అది అప్పుడు గెలవకూడదు కదా. ప్రత్యేక హోదా అన్నటువంటిది కేవలం ప్రచారాస్త్రం అని నేను చాలాసార్లు చెప్పాను. అది ప్రచారానికి తప్పించి ఎవడి వల్ల సాధ్యం కాదన్నట్టు. ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు జగన్ క్రిందసారి చంద్రబాబుని ప్రత్యేక హోదా తేలేకపోయాడు అన్నాడు. చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుని మళ్ళీ మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పట్లేదు ప్రత్యేక హోదా మేము వస్తే తెస్తామని. అసలు ఎవరో మాట్లాడట్లేదు. ఇప్పుడు బాబు మాట్లాడట్లేదు, 2019 మాట్లాడి జగన్ మాట్లాడట్లేదు. అలాంటోడు మాట్లాడితే పడి ఆడవడం తప్పించి ఆ ముక్క నేను 2014 నుండి చెప్తూనే ఉన్నా. హోదా రాదు సావదు, రావాలంటే రాజ్యాంగ సవరణ చేసి ఆ రోజున బిల్లులో పెట్టి ఉండాలి. బిల్లులో రాజ్యాంగ సవరణ చేస్తే హక్కు అవుతుంది, మిగతాది కేవలం ఒక హామీ అవుతుంది. హామీలన్నీ అమలు చేయరు. ఇంకోటి ఇక్కడ అమలు చేస్తే, ఇక్కడ కనుక హోదా ఇస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికే వచ్చి పెడతాయి. అది కూడా నేను గ్యారంటీ చెప్తున్నా. ఎందుకు? పన్ను మినహాయింపులు వచ్చేస్తాయి కాబట్టి. కానీ దేశానికి పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి? పన్నులు ఎవరు కడతారు? ఇక అప్పుడు దేశం ఎట్ట బతుకుతుంది? రెండవది, అన్ని కంపెనీలు ఇక్కడికి వస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలను ఊరుకుంటాయా ఒక రాష్ట్రానికి ఇచ్చి? ఇది ఎవరికి ఇస్తారు హోదా? ఎక్కడ అసలు పరిశ్రమ రావడానికి అవకాశం లేనటువంటి కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, అట్లాంటి ఏరియాలు లైక్ అరుణాచల్ ప్రదేశ్,